ఏపీ అసెంబ్లీలో హోంమంత్రి అనిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డిమాండ్ లో ఉన్నాడా లేదా అవన్నీ కూడా మీకు తెలుసు. మంత్రి గారు అతను ఒక అర్భకుడు కావచ్చు, కానీ దాన్ని సినిమా డైలాగ్ అనేది చెప్పడం కూడా తప్పు. అక్కడికే వస్తున్నాను సార్ అది క్షమించరాను నేను. అక్కడికే వస్తున్నాను సార్. అధ్యక్ష పబ్లిక్ లో తెలిసిపోతుంది. సుమోటుగా తీసుకొని ఆడెవడో వాడిని తీసుకొని వచ్చి లోపలేసి 4 తగిలేక చెప్తారు మంత్రి గారు. గౌరవ సభ్యులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు అధ్యక్ష దయచేసి క్షమించాలి. అంటే ఏ కేసులు సుమోటోగా తీసుకుంటుంది కోర్టులు, ఏ కేసులు మనం పెడితే పోలీసులు తీసుకుంటారు. అంటే దయచేసి క్షమించండి ఈ మాట మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడింది కొంత ఆ ధైర్యంతో ఆయన చెప్పొచ్చు. కానీ కొన్ని సిస్టమ్స్ కూడా ఆయనకి నాకన్నా బాగా ఆయనకే తెలుసు. నిన్నగాక మొన్న వచ్చాం మీ మంత్రిగా. బట్ నేనేమంటానంటే అధ్యక్ష, ఇదే విధంగా అధ్యక్ష మనకి ప్రత్యేకంగా దీని మీద సోషల్ మీడియా కేసుల మీద కూడా అధ్యక్ష ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దీని మీద ఇమీడియట్గా ఒక సైబర్ క్రైమ్ విషయంలోని కానీ ఈ సోషల్ మీడియా ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈరోజు మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష మీ అందరికీ తెలిసి ఇందాకే నేను మాట్లాడుతూ ఇలాంటి వాటిల్ని కూడా ఆయన ఆఫీసులో కూర్చొని అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటారు. ఇందాకే చెప్పారు, నిజంగా మంచి నరేషన్ చెప్పారు అయ్యనపాత్రి గారు గౌతలచ్చన్న గారి గురించి. అంటే 11 సీట్లతోని ప్రతిపక్ష హోదా రాదు అన్న సంగతి అతనికి తెలిసి రావటం ఇష్టం లేక అతనితో పాటు మిగతా 10 మంది గెలిచిన వాళ్ళని కూడా అధ్యక్ష అనే పదానికి నోచుకోకుండా చేయటం అనేది నిజంగా వాళ్ళ తాలూకా దురదృష్టం అధ్యక్ష. నేను ఎందుకంటానంటే నీకేమైనా సమస్య ఉంది, ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడే పరిస్థితులు లేవు. బయట కూర్చొని అవాస్తవాలు అబద్ధాలు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. ఈరోజు మనం అనుకుంటున్నాం ఇమీడియట్గా మనం చర్యలు తీసుకోవట్లేదు అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రజలందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ అబద్ధాలు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని. ఇంకా మొన్న చూస్తే అధ్యక్ష ఒకటి కనిపించింది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్రా సమస్యలు వస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చాడు కర్ణాటక వాసి. ఎప్పుడు చూడండి కర్ణాటకలో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు. హెల్ప్ లైన్ నెంబర్ ఒకసారి చూడండి, నేను ఏదో అన్నాడు కదా డిజిటల్ యాప్ అని చెప్పి, అందులో కనుక మనం ల్యాండ్లైన్ నెంబర్ చూస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చిన మన కర్ణాటక వాసి గురించి కూడా మనం ఇక్కడ సందర్భంగా మాట్లాడుకోవాలి. అంటే ఎలాగా మనల్ని మిస్గైడ్ చేస్తున్నాడన్న విషయాన్ని, ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాడన్న విషయాన్ని ఈ రకంగా మీతో చెప్పుకునే చెప్పారు. ఆ నెంబర్ కూడా కొడితే 11 టోటల్ వచ్చిందంట. అది 11 టోటల్ వచ్చింది అధ్యక్ష. విధధ్యక్ష దేవుని స్క్రిప్ట్ ఎవరు మార్చలేరు. ఆ 11 అనేది ఆ రకంగా వెంటాడుతూనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష సార్ నిజమే సార్ 227 అధ్యక్ష. ఆ 11 గురించి మాట్లాడుతున్నప్పుడు 227 ఇప్పుడు అది కూడా టోటల్ 11. అంటే 11 ఏ రకంగా వెంటాడుతుందో ఇప్పుడు తెలుస్తుంది. ఇది దేవుని స్క్రిప్ట్ అంటే, అసలైన దేవుని స్క్రిప్ట్ అంటే ఇది అధ్యక్ష. ఇలాగే అధ్యక్ష ఇప్పుడు మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఇందాక మన విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ పోలీసుల గురించి, అదేవిధంగా అంటే చాలా మంది పోలీస్ వ్యవస్థ మీద అసంతృప్తిగా ఉన్న విష్ణుకుమార్ రాజు గారు ఆ విషయంలోనే మా మీద తిరిగి అటాక్ మొదలు పెట్టారు. కానీ ఒకటి అధ్యక్ష, ఇప్పుడు శంకరయ్య గారి గురించి, సిఏ శంకరయ్య గురించి కూడా చాలా మంది మాట్లాడారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ యాక్చువల్గా ఇతని మీద అప్పుడే సస్పెండ్ అయ్యారు. అతని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. త్వరలోనే అతని మీద కఠినమైన చర్యలు ఉంటాయి, క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయి అధ్యక్ష. అది సభాముఖంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మీ అందరూ ఇందాక మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష కొంతమంది సభ్యులు కూడా అడిగారు నన్ను, మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక 3 కేసుల గురించి కూడా చెప్పారు అధ్యక్ష. దానికి కూడా ఒకసారి సిట్కి ఇమ్మని చెప్పి నాకు రిక్వెస్ట్ చేశారు. దాని మీద కూడా మేము ఒకసారి చర్చించుకొని అది కూడా సిట్కి ఇచ్చే బాధ్యతని ఒకసారి నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను అధ్యక్ష. అఖిలప్రియ గారు చెప్పారు కొన్ని కేసులు. అంటే విషయం ఏంటంటే ఒక్కసారి నేను మా సభ్యులందరినీ వదిలితే రకరకాల కేసులన్నీ కూడా బయటకు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు విషయం ఏంటంటే, అంటే ఈ సందర్భంగా మనందరికీ కూడా తెలియాలి, యాక్చువల్గా ఐటీ యాక్ట్ నో సార్, ఐటీ యాక్ట్ ప్రకారంగా చేసుకున్నా కూడా 7 years లోపు
శిక్షలు పడే వాటికి స్టేషన్ బెయిల్ అనేది వస్తుంది. సో అదే నేను చెప్తున్నాను సార్, అందుకే కదా సబ్ కమిటీ వేశారు సార్, సబ్ కమిటీ అందుకే